2022 ఏషియా కప్ ఆల్మోస్ట్ 3 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ తన సెంచరీ డ్రాఫ్ట్ని ఎండ్ చేస్తూ 71వ సెంచరీ కొట్టాడు. సో విరాట్ ఈ సెంచరీ సాధించినప్పుడు తన ఫ్యాన్స్ అంతా ఏదో యుద్ధం గెలిచినట్టు ఫీల్ అయ్యారు. ఎందుకంటే తన కెరియర్లో మోస్ట్ ఆఫ్ ది క్రికెట్ ఫ్యాన్స్ యాంటిసిపేట్ చేస్తుంది 100 సెంచరీల రికార్డ్. సో ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే 100 సెంచరీల మార్కును అందుకున్నాడు. ఇంకే ప్లేయర్ కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. బట్ విరాట్ కోహ్లీ సెంచరీలు కొట్టిన తీరు చూసి ఖచ్చితంగా సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని చెప్పి మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. ఇన్ఫాక్ట్ నేనే కాకుండా కొంతమంది లెజెండరీ క్రికెటర్స్ కూడా చెప్పారు విరాట్ కోహ్లీ తన కెరియర్ ముగిసేసరికి 120 సెంచరీల వరకు కొట్టొచ్చు అని చెప్పి. బట్ 3 ఏళ్ల పాటు ఆ సెంచరీ డ్రాట్ ఎప్పుడైతే వచ్చిందో విరాట్ కోహ్లీ 100 సెంచరీలు కొడతాడా లేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. అయితే ఏషియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడైతే సెంచరీ కొట్టాడో ఆ తర్వాత మళ్ళీ వరుస పెట్టి సెంచరీలు రావడం మొదలయ్యాయి. ఇన్ఫాక్ట్ కేవలం ఒక్క 2023లో చూసుకుంటేనే విరాట్ కోహ్లీ ఏకంగా 8 సెంచరీలు కొట్టాడు. అండ్ ఆల్సో ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో 50 సెంచరీల మార్కును అందుకుని సచిన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సో లాస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ సెంచరీల వరద చూసి మళ్ళీ ఫ్యాన్స్కి అయితే 100 సెంచరీల రికార్డు మీద చాలా హోప్స్ కలిగాయి. తన కెరియర్ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా 100 సెంచరీలు కొట్టేస్తారని చెప్పి మళ్ళీ బలంగా నమ్మడం మొదలుపెట్టాం. బట్ లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి మళ్ళీ సెంచరీలు రావడం ఆగిపోయాయి. తన ఆఖరి సెంచరీ కొట్టి దాదాపు 10 నెలలు గడిచినప్పటికీ విరాట్ కోహ్లీ మరో సెంచరీ కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఈ 2024లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ కొట్టలేదు, ఐపీఎల్ అయితే కొట్టాడు. సో మళ్ళీ మినీ సెంచరీ డ్రాట్ చూసిన తర్వాత విరాట్ కోహ్లీ 100 సెంచరీలు కొడతాడా లేదనే దాని మీద అనుమానాలు రావడం మొదలయ్యాయి. మెయిన్లీ ప్రజెంట్ అతను ఒక ఫార్మేట్కి ఏకంగా రిటైర్మెంటే ప్రకటించేశాడు. సో కేవలం 35 ఇయర్స్ ఏజ్లోనే విరాట్ కోహ్లీ తన T20 కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇక అతను ఆడబోయేది వన్డే మరియు టెస్ట్ ఫార్మేట్ మాత్రమే. మరి రెండింట్లో రాణిస్తూ విరాట్ కోహ్లీ తన కెరియర్ ముగిసేసరికి 100 సెంచరీల మార్కును అందుకోగలడా లేదా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఈ 2024లో విరాట్ కోహ్లీ ఎక్కువ సెంచరీలు కొట్టకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎక్కువగా T20 ఫార్మాట్ ఆడాడు. సో నార్మల్గా సెంచరీస్ అనేవి ఎక్కువగా వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్స్లో చూస్తూ ఉంటాం, ఎందుకంటే అవి కాస్త లాంగ్ ఫార్మాట్స్. బట్ T20 ఫార్మాట్లో సెంచరీలు చాలా వరకు అరుదుగానే ఉంటాయి. మెయిన్లీ మన ఇండియన్ ప్లేయర్స్ T20 ఫార్మాట్లో చాలా తక్కువ సందర్భాల్లో సెంచరీలు కొడుతూ ఉంటారు. సో విరాట్ కోహ్లీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఎక్కువగా T20 మ్యాచ్లు ఆడాడు. అఫ్కోర్స్ కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, అలాగే వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు, బట్ అవి చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ 2 టెస్టులు మరియు 3 వన్డే మ్యాచ్లు మాత్రం ఆడినట్టుకున్నాడు. బట్ T20 ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం 10 మ్యాచ్లు ఆడాడు. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. మెయిన్లీ ఆడది స్టార్టింగ్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని మిస్ అయ్యాడు. దీనివల్ల అతని సెంచరీల మార్క్ 80 దగ్గర ఆగిపోయింది. మరి ఇప్పుడు ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ 100 సెంచరీలు కొట్టగలడా అంటే అఫ్కోర్స్ అతనికి అయితే ఇంకా ఛాన్స్ ఉంది. బట్ ప్రజెంట్ మన టీమిండియా సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం అతను చాలా ఎక్స్ట్రీమ్గా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ విరాట్ కోహ్లీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసిన ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్. సో మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఉండబోతుంది. అండ్ మోస్ట్ లైక్లీ 1 ఇయర్ గ్యాప్లో మన టీమిండియా ఏకంగా 16 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది. అంటే ఒక బ్యాట్స్మెన్ మ్యాక్సిమం 32 ఇన్నింగ్స్లు ఆడవచ్చు. అదే మీరు విరాట్ కోహ్లీ ఆడే మరో ఫార్మాట్ అయిన వన్డే ఫార్మాట్ తీసుకుంటే మన టీమిండియా వన్డే మ్యాచ్లు ఎక్కువగా ఆడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది కేవలం 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడారు, ఇంక మళ్ళీ వన్డే మ్యాచ్ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్న మన వాళ్ళు ఇంగ్లాండ్తో ఒక 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉండబోతుంది. బట్ రెండింటిలో కలిపి చూసుకున్న మన వాళ్ళు మ్యాక్సిమం 8 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడగలరు. పోనీ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ వన్డే మ్యాచ్లు ఉంటాయంటే ఉండకపోవచ్చు. వెంటనే ఐపీఎల్ వస్తుంది, అంటే WTC, ఆ వెంటనే మళ్ళీ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్. ఇక తర్వాత మళ్ళీ T20 ఫార్మాట్లో జరగబోయే ఏషియా కప్. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే 2026 T20 వరల్డ్ కప్కు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ మన టీమిండియాకి ఎక్కువ వన్డే మ్యాచ్లు ఉండకపోవచ్చు. కేవలం ఒక 10 to 12 వన్డే మ్యాచెస్ మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే విరాట్ కోహ్లీ ఎక్కువగా ఫోకస్ చేయవలసింది టెస్ట్ ఫార్మాట్ మీదే. మెయిన్లీ టెస్ట్ క్రికెట్లో రీసెంట్గా అతని ఫామ్ అంత మంచిగా లేదు. సెంచరీలు కొట్టట్లేదు, అట్ ది సేమ్ టైం రన్స్ కూడా తక్కువ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అతని యావరేజ్ బిలో 50 కూడా వచ్చేసింది. పైగా అట్ ది సేమ్ టైం యంగ్స్టర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం సర్ఫరాజ్ ఖాన్ మరియు ధ్రువ్ జురేల్ లాంటి యంగ్స్టర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో తన ఫామ్ను మళ్ళీ తిరిగి అందుకోవాలి. లేకపోతే మేబీ కాంపిటీషన్ దృష్ట్యా గంభీర్ లాంటి కోచ్ అతని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో విరాట్ కోహ్లీ తనకున్న రిమైనింగ్ కెరియర్లో ఎక్కువ రన్స్ కొట్టాలన్నా, ఎక్కువ సెంచరీలు కొట్టాలన్నా మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు చూసుకున్నా మన టీమిండియా ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాలు లేవు. మా అయితే గట్టిగా తిప్పు కొడితే ఒక 30 వన్డే మ్యాచ్లు కూడా ఆడలేరు. బట్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం మన వాళ్ళు చాలా మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే విరాట్ కోహ్లీ రన్స్ పరంగా చూసుకుంటే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వన్డేలో 18,000 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం కష్టమే, అలాగే టెస్ట్ ఫార్మాట్లో కూడా 15,000 మార్కులు అందుకోవడం కూడా కష్టమే. ఇక అతను బ్రేక్ చేయగలిగే అతి పెద్ద సచిన్ రికార్డు 100 సెంచరీల రికార్డు మాత్రమే. అది కూడా మైల్ స్టోన్ అందుకోవాలంటే నెక్స్ట్ 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. సో నాకు తెలిసి నెక్స్ట్ 1 ఇయర్లో వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో కలిపి మన టీమిండియా మెయిన్ బ్యాట్స్మెన్ యావరేజ్గా ఒక 40 ఇన్నింగ్స్ల వరకు ఆడొచ్చు.
టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్స్లో రెగ్యులర్గా ఆడే బ్యాట్స్మెన్ యావరేజ్గా ఒక 40 ఇన్నింగ్స్లు ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని టెస్ట్ మ్యాచ్లు తొందరగా ఎండ్ అయిపోతే ఈ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. బట్ విరాట్ కోహ్లీ మ్యాచ్లన్నింటికి అవైలబుల్గా ఉండి అన్ని ఆడగలిగితే ఖచ్చితంగా ఎక్కువ సెంచరీలు చేయగలడు. అట్లీస్ట్ ఒక 8 to 10 సెంచరీస్ కొట్టినా సరిపోద్ది. నెక్స్ట్ 2 yearsలో 100 సెంచరీల మార్క్ చాలా ఈజీగా మారుతుంది. అలా కాకుండా నెక్స్ట్ ఇదే టైంకి విరాట్ కోహ్లీ యొక్క సెంచరీల సంఖ్య 85 కంటే తక్కువ ఉంటే అప్పుడు 100 సెంచరీల మార్క్ అందుకోవడం కొంతవరకు కష్టంగా మారచ్చు. సో ఒకప్పుడు విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు ప్రతి 30 ఇన్నింగ్స్లకు కనీసం 8 సెంచరీలైనా కొట్టేవాడు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 33 ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 8 సెంచరీలు కొట్టగలిగాడు. సో ఇదే ఫామ్లో కనుక అతను నెక్స్ట్ 2 yearsలో కొనసాగించగలిగితే ఖచ్చితంగా 100 సెంచరీల మార్క్ని అందుకోగలడు. అలా కాకుండా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడితే మాత్రం 100 సెంచరీల మార్క్ ఒక కలగానే ఉండిపోవచ్చు కూడా. బట్ ఎనివే నేనైతే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా 100 సెంచరీల మార్క్ అందుకుంటాడు అనుకుంటున్నా. మళ్ళీ టెస్ట్ ఫార్మాట్లో తన ఓల్డ్ ఫామ్ని అందుకుని ఒకప్పుడు ఎలా అయితే డబుల్ సెంచరీలు కొట్టేవాడో మళ్ళీ అలా కొడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ కొట్టాలి కూడా, ఎందుకంటే మనకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాంటి ఒక ఇంపార్టెంట్ సిరీస్ ఉంది. అలాగే తర్వాత WTC ఫైనల్ మరి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. సో ఈ 11 మ్యాచ్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. అండ్ 11 మ్యాచెస్లో కనుక విరాట్ కోహ్లీ తన మునుపటి ఫామ్ని అందుకోగలిగితే 100 సెంచరీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మరి మీరు విరాట్ కోహ్లీ తన కెరీర్ ఎండ్ అయ్యేసరికి ఎన్ని సెంచరీలు చేస్తాడని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.